ఓటర్ల జాబితాలో అవకతవకల మీద పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్ళి మరి నోవాటెల్లో ఉన్నటువంటి ఎన్నికల అధికారులకి స్వయంగా చంద్రబాబు కంప్లైంట్ ఇచ్చి వచ్చారు. అది ఒక కీలకమైనటువంటి, ఎందుకంటే బాబు స్వయంగా పవన్ కళ్యాణ్ వెంట పెట్టుకుని వెళ్ళినప్పుడు ఆ హడావిడి ఇదంతా చూస్తారు ఎన్నికల అధికారులు. తద్వారా తమ కోరుకున్నది జరుగుతుందన్నటువంటి కాన్ఫిడెన్స్తోనే స్ట్రాటజిక్గానే వెళ్ళారు. తాజాగా ఓటర్ జాబితా అవకతవకల మీద సీఈసీకి ఫిర్యాదు చేశామని ప్రకటించారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని అరాచకాలు జరుగుతున్నాయి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు. రాజకీయ పార్టీల నేతలు కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారు. ప్రజల్లో తిరుగుబాటు చూసి నకిలీ ఓట్లు చేర్చేందుకు కుట్ర చేస్తున్నారు. ఎన్నికల విధులకి అనుభవంగా ఉండే వ్యక్తులు నియమించుకోవాలి. ఎన్నికల అపహాస్యం చేసేలా సచివాలయ సిబ్బంది వాలంటీర్లను విధుల్లో ఉంచుతారా? BLOలుగా 2600 మంది మహిళా పోలీసులు పెట్టారు. మాపై జనసేన మీద 6000 నుంచి 7000 కేసులు అక్రమంగా పెట్టారు. పొంగనూరు కేసులో 200 మంది పైగా జైలుకి వెళ్ళి వచ్చారు. ఎన్నికల్లో ఎవరిని పని చేయకుండా చేసేందుకు అక్రమ కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అరాచకాలని సీఈసీకి చెప్పాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా అన్ని చర్యలు తీసుకుంటామని సీఈసీ చెప్పింది. అవసరమైతే కేంద్ర పోలీస్ బలగాన్ని పంపించాలని చెప్పాం. స్పెషల్ సెల్ పెట్టాలని, ప్రజాస్వామ్యం కోసం మా ప్రయత్నాలను చేస్తాం. ఒక్క దొంగ ఓటున్న ఈసీ దృష్టికి తీసుకెళ్లేలా పనిచేస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని సీఈసీ నిర్ణయం తీసుకుంది. సీఈసీ బృందం విజయవాడ సమావేశం ఏర్పాటు చేసింది. సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు అనంచాలి సీఈసీకి చెప్పారు. చంద్రగిరిలో దాదాపు 1,00,000 పైచీలకు దొంగ ఓట్లు నమోదైన 1,00,000 పైచీలకు దొంగ ఓట్లు కొన్ని ఆమోదం కూడా జరిగాయి. ప్రతి నియోజకవర్గంలో నమోదవుతున్న దొంగ ఓట్లపై సీఈసీకి ఫిర్యాదు చేశాం. వైసీపీ అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులు పెరిగిపోయినాయి. దొంగ ఓట్లపై చర్యలు తీసుకోవాలని సీఈసీకి ఫిర్యాదు చేశామంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.